హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డి తెలుగు టెక్. ప్రెసెంట్ ఈ వీడియోలోని మనం ఏం నేర్చుకుందామంటే కూల్ ఫీచర్స్ ఆఫ్ విఎల్సి ప్లేయర్ అని చూస్తాం. ఒకవేళ విఎల్సి ప్లేయర్ మీ దగ్గర లేకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను విఎల్సి ప్లేయర్, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా మంది వరకు ఏం తెలుసు అంటే విఎల్సి ప్లేయర్ అనేది ఓన్లీ వీడియోస్ చూడడానికి మాత్రమే లేదంటే స్ట్రీమింగ్ చేయడం మాత్రమే యూజ్ అవుతుంది, విఎల్సి ప్లేయర్ ఇంకెందుకు యూజ్ అవుతుంది అనేసి అనుకుంటారు. కాకపోతే విఎల్సి ప్లేయర్ లో ఏముంటాయంటే ఇంకా చాలా ఫీచర్స్ అనేవి మనకు ఉంటాయి, అవి మనకు తెలియవు. అవేంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. అంటే లైక్ మనం స్క్రీన్ ని రికార్డ్ చేయొచ్చు, వీడియోని కంప్రెస్ చేయొచ్చు, ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్ లోకి మార్చుకోవచ్చు. ఇవన్నీ చేసుకున్న తర్వాత ప్రెసెంట్ ఇప్పుడు మనం స్టార్టింగ్ లోకి వద్దాం. స్టార్టింగ్ ఏంటంటే వీడియో అనేది ఎలా రికార్డ్ చేయాలి విఎల్సి ప్లేయర్ యూజ్ చేసి అనేసి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మీడియా ఫైల్స్ లో ఓపెన్ చేసి, మీడియా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఓపెన్ క్యాప్చర్ డివైస్ అని. ఓపెన్ క్యాప్చర్ డివైస్ మీద ట్యాప్ చేయండి. ఓపెన్ క్యాప్చర్ డివైస్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ డివైస్ మీద ఇక్కడ ఏం చేస్తారంటే డెస్క్టాప్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ డెస్క్టాప్ ని సెలెక్ట్ చేసుకోవడం అంటే మనం ఇప్పుడు చేసిందంతా డెస్క్టాప్ మీద మనం ఏమైతే వర్క్ చేస్తున్నామో, లైక్ మనకి గేమ్ ఆడుకుంటే గేమ్ తీసుకుంటుంది, లైక్ ఏదైనా సినిమా చూస్తే సినిమాని మొత్తం అంతా కూడా మన ఈ డెస్క్టాప్ మీద ఏదైతే చేస్తున్నామో అదంతా కూడా రికార్డ్ అవుతుంది. సో ఈ సెక్షన్కి వచ్చేసరికి ఫ్రేమ్ రేట్ ఇచ్చుకోండి. ఫ్రేమ్ రేట్ అనేది మనం ఎంత ఇచ్చుకోవచ్చు అంటే ఎంతైనా సరే ఇచ్చుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 15 ఇస్తున్నాను. 15 ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ప్లే అనేది కనిపిస్తుంది కదా, పక్కన డ్రాప్ డౌన్ బార్ మీద సెలెక్ట్ చేయండి. డ్రాప్ డౌన్ బార్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం చేస్తారంటే మీకు ఏదైతే కావాలో పోర్టబుల్ గా ఏదైతే ఉంటుందో దాని మీద ట్యాప్ చేసుకోండి. నేను ఈ వీడియోని యూట్యూబ్ కోసం ట్యాప్ చేస్తున్నాను కాబట్టి సో యూట్యూబ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ బ్రౌజ్ అనేసి ఉంది కదా, బ్రౌజ్ అంటే ఇక్కడ ఏం లేదు, పాత్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను పాత్ అనేది ఇక్కడ చూసారు కదా డెస్క్టాప్ పాత్ అనేది ఇచ్చాను. డెస్క్టాప్ పాత్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేసుకున్నాను, డైరెక్ట్ గా సాయి అనేసి ఇస్తున్నాను. సాయి అనేసి ఇచ్చిన తర్వాత సేవ్ అని కొట్టేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ ఫైల్ అనేది ఎలా సేవ్ అవుతుంది, సాయి.mp4 తోటి సేవ్ అవుతుంది. సో స్టార్ట్ చేసేసాను అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టైమర్ అనేది రన్ అవుతుంది. టైమర్ రన్ అవడం ఏంటంటే డైరెక్ట్ గా మనకి వీడియో అనేది రికార్డ్ అయిపోతుంది అనేసి చూసు. సో రికార్డ్ అంతా అయిపోయింది. ఇది మనం మినిమైజ్ చేసుకుంటే చూసారా, మినిమైజ్ చేసుకుంటే మన స్క్రీన్ మీద ఏమేమి చేస్తున్నాం మొత్తం అంతా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇలా చూసిన తర్వాత సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, నా ఆపరేషన్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఏంటి వీడియో అనేది ఆపేయాలి. సో దీని మీదైనా ట్యాప్ చేయండి, లేదనేసి అంటే డైరెక్ట్ గా మీరు దీని మీద ట్యాప్ చేసేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ చూసారు కదా సాయి అనే MP4 నాకు అనేది ఇక్కడ వచ్చేసింది. చూసారు కదా నేను ఇక్కడ వీడియో డెస్క్టాప్ మీద ఏమేమి చేస్తానో అంతా కూడా రియాక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సెకండ్ ఫీచర్కి వద్దాం. సెకండ్ ఫీచర్ ఏంటంటే వెబ్ క్యామ్ అనేది ఎలా రికార్డ్ చేయాలి. సో విఎల్సి ప్లేయర్ యూజ్ చేసి మనం వెబ్ క్యామ్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు, అంటే మన వీడియోని మనం తీసుకోవడం అన్నమాట. సో దానిలోకి వస్తే ఈ సేమ్ ఇలానే మీడియాలోకి వెళ్ళి ఓపెన్ క్యాప్చర్ డివైస్ మీద ట్యాప్ చేయండి. ఓపెన్ క్యాప్చర్ డివైస్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది కదా, సో ఇందాక మీరు ఏం చేశారు, రికార్డ్ చేసినప్పుడు డెస్క్టాప్ అనేది సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంటి డైరెక్ట్ షో మీద ట్యాప్ చేసేయండి. డైరెక్ట్ షో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు కెమెరా సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. కెమెరా అనేది ఎలా చేసుకోవాలి అనేసి అంటే నాది హెచ్పి ల్యాప్టాప్ కదా, హెచ్పి కెమెరా ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ ఆడియో ఫైల్ అనేది కదా, ఆడియో ఫైల్ మీద ఏదైనా మీకు ఆడియో ఫైల్ వద్దు ఓన్లీ వీడియో కావాలి అనేసి అంటే ఇక్కడ నన్ను ట్యాప్ చేసుకోండి. లేదంటే మైక్రోఫోన్, నేను ఏదైనా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని ఇవన్నీ అంటే మైక్రోఫోన్, లేదంటే డైరెక్ట్ గా సిస్టమ్. ఇది సిస్టమ్ ఏంటంటే ముందు ఎక్కువగాను డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో బెటర్ టు టేక్ ద మైక్రోఫోనే తీసుకోండి, ఇంకేం వద్దు. సో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్కి వెళ్ళాల్సిన ఏం అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ ఉంది కదా, మళ్ళీ సేమ్ ఇలానే పాత ప్రాసెసే కంటిన్యూ అయిపోండి. సేమ్ కన్వర్ట్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఫైల్ ఇచ్చేసి పాత్ ఇచ్చుకోండి. పాత్ అనేది నేను సేమ్ మళ్ళీ డెస్క్టాప్ ఇస్తున్నాను. ఇందాకలో ఏమి ఇచ్చాను, నేను సాయి అనేసి ఇచ్చాను కదా, ఇప్పుడు సాయి 1 అనేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు ఇప్పుడు వెబ్ క్యామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ స్టార్ట్ కొట్టానంటే వెబ్ క్యామ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి టైమర్ రన్ అవుతుంది కదా, నాకు ఇక్కడ వెబ్ క్యామ్ కూడా ఆన్ చేసి ఉంది. వెబ్ క్యామ్ ఆన్ చేసి ఉంది. సో ఇప్పుడే మీ డెస్క్టాప్ మీద మాత్రం ఏం ఉన్నా సరే అది తీసుకోవద్దు, వెబ్ క్యామే తీసుకుంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ క్లోజ్ చేసేసానంటే ఇది మొత్తం అంతా అయిపోతుంది అనమాట. వెబ్ క్యామ్ అనేది రికార్డ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా సాయి అనేది వెబ్ క్యామ్ రికార్డ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫీచర్స్కి ఏమొద్దాం అనేసి అంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ ఎలా తీస్తాం, సో ఇప్పుడు చూడండి నేను ఒక వీడియోని ప్లే చేస్తున్నాను. ఈ వీడియోకి నేను స్క్రీన్ షాట్ తీయాలి. అది ఎలా అంటే చూడండి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వీడియో మీద వీడియో వస్తుంది. వీడియో డ్రాప్ డౌన్ ఓపెన్ చేస్తే ఇక్కడ టేక్ స్నాప్ షాట్ అనేసి ఉంది కదా, సో టేక్ స్నాప్ షాట్ తీసుకోండి. టేక్ స్నాప్ షాట్ అంటే ఇక్కడ చూసారు కదా పలానా ఈ ఫోల్డర్లోనే అది స్నాప్ షాట్ ఫోల్డర్ అనేసి ఉంది అనేసి అంటారు. సో అది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే పిక్చర్స్ అనేది ఓపెన్ చేసుకోండి. పిక్చర్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా స్నాప్ షాట్
సో ఇది స్క్రీన్ షాట్ అనమాట. సో స్క్రీన్ షాట్ వచ్చేసింది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక మీడియా ఫైల్ని ఎనదర్ మీడియా ఫైల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, సో లేదంటే ఒకటి దాన్ని ఎలా కంప్రెస్ చేయాలో చూసుకుందాం. సో నాకు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని నేను కంప్రెస్ చేద్దాం అనేసి అనుకున్నా. దీని ప్రాపర్టీస్ చూడండి. ప్రాపర్టీస్ ఏంటంటే ఇదిగోండి చూడండి 13 MB ఉంది. సో 13 MB ఉంది. నేనేం ఇదే దాన్ని కంప్రెస్ చేసి మీకు చూపిస్తున్నాను. సో VLC ప్లేయర్ ఓపెన్ చేసి సేమ్ ఇక్కడ ఏంటంటే కన్వర్ట్ అండ్ సేవ్ ఉంది కదా, కన్వర్ట్ అండ్ సేవ్ మీద ట్యాప్ చేయండి. కన్వర్ట్ అండ్ సేవ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనేసి ఉంది కదా, యాడ్ మీద ట్యాప్ చేసి ఆ వీడియోని మీరు ఇందులోకి ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మళ్ళీ కన్వర్ట్ అండ్ సేవ్ ఉంది కదా, కన్వర్ట్ అండ్ సేవ్ మీద ట్యాప్ చేసి సో దీన్ని ఎక్కడికి మీరు పాతిద్దాం అనుకుంటున్నారో పాత్. సో నేను ఇప్పుడు ఏంటి సాయి 2, సో ఇది వేస్తున్నాను. సో సేవ్ అని కొట్టేస్తాను. సేవ్ అని కొట్టేసిన తర్వాత స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వీడియో అంతా కూడా కంప్రెస్ అయిపోతుంది, చూసారు కదా. సో ఈ వీడియో అంతా కంప్రెస్ అయిపోయిన తర్వాత మనం అది ఏ పాత్లో ఉందో ఆ పాత్ ఓపెన్ చేసి మనం చూసేసరికి ఆ వీడియో అనేది మనకి విత్ ఇన్ కంప్రెషన్ రేషియోలో మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వీడియో అనేది కంప్రెస్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. కంప్రెస్ అయిపోయిన తర్వాత దాని యొక్క ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, దాని యొక్క ప్రాపర్టీస్ ఓపెన్ చేసి ఆ వీడియో అనేది ఎంత MB అనేది తెలుసుకుందో మనం ఇప్పుడు చూద్దాం. సో వీడియో అనేది కంప్రెస్ అయిపోయింది కదా, వీడియో కంప్రెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి పాతలోకి వెళ్ళి చూద్దాం. సో మనం ఏమి దానికి ఇచ్చాము, సాయి 2 అనేసి ఇచ్చాము. సాయి 2 అనేసి ఇచ్చాను కదా, ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది ఒరిజినల్ కాదు, ఇది మనం ఇప్పుడు కంప్రెస్ చేసింది. సో అందాక చూసాం కదా, ఇప్పుడు చూడండి ఇది 4 MBకి వచ్చేసింది. సో ఇది పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఒరిజినల్ది చూడండి, ఒరిజినల్ ప్రాపర్టీస్ చూస్తే దాని ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి చూడండి. 13 MB ఉంది, ఇది 4 MB ఉంది. కంప్రెస్ చేయడం తెలిసింది కదా, ఇది కంప్రెషన్ ఎలా చేస్తారు VLC అనేది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సేమ్ అదే ప్రాపర్టీలోని మనకి ఒక ఫోల్డర్ నుండి ఇంకొక ఫార్మాట్లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు. అదేంటంటే సేమ్ అలానే కన్వర్ట్ అండ్ సేవ్ కొట్టండి. కన్వర్ట్ అండ్ సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ యాడ్ అనేసి ఉంది కదా, యాడ్ మీద ట్యాప్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డెమో ఇది ఒరిజినల్ కదా, నాకు ఒరిజినల్ తీసుకున్నాను నేను. కన్వర్ట్ అండ్ సేవ్ కొడుతున్నాను. కన్వర్ట్ అండ్ సేవ్ కొట్టిన తర్వాత నేనేంటి ఈ ఫైల్ని ఎలా అయినా సరే నేను సేవ్ చేసుకోవచ్చు. ఎంపెగ్లోకి నేను చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఎంపెగ్ చేంజ్ చేసేసి బ్రౌజ్ మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ ఏంటి సాయి 3 అనేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి డైరెక్ట్గా నేను సేవ్ కొట్టేస్తాను. సేవ్ కొట్టేసి స్టార్ట్ చేసేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందో చూసారు కదా, ఇదేమవుతుందంటే ఆ ఫోల్డర్లోకి ఎంపెగ్ అనే దాంట్లోకి ఇది అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇది కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అది మినిమైజ్ చేసుకొని ఇక్కడ సాయి 3 అనేసి ఉంది కదా, సో ఇది ఓపెన్ చేసుకుంటే అది ఎంపెక్లో కన్వర్ట్ చేసుకుంటారు. ఇప్పటి వరకు చూసారు కదా, ఇవి కూల్ ఫీచర్స్. సో ఇంకొన్ని కూల్ ఫీచర్స్ అనేవి నెక్స్ట్ వీడియో. సో ఇంతవరకు చూసారు కదా, చాలా థ్యాంక్స్ గైస్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Stay home, stay safe and stay tuned to SD Telugu Tech. Thank you guys. Thank you so much.